పెళ్ళీడు వచ్చిందంటే మనం మన పిల్లలకు ఏమి నేర్పాలి? ఆడపిల్లలకు ఏమి నేర్పించాలి? మగపిల్లలకు ఏమి నేర్పించాలి? ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్ళీడు వచ్చిందంటే నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఇవే. ప్రతి ఆడపిల్ల చదువుతో పాటు ఖచ్చితంగా ఇంట్లో పనులు చేయటం కూడా నేర్చుకోవాలి. ఉదయాన్నే 5 to 6 గంటల మధ్య నిద్రలేవటం నేర్చుకోవాలి. తరువాత దంతధావనం చేయకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. ఇల్లు శుభ్రంగా ఊడవటం నేర్చుకోవాలి. అంటే ఇంట్లో ఉన్న వస్తువులను సర్దుతూ నీట్గా ఇల్లు ఊడ్చడం నేర్చుకోవాలి. చాలామంది ఊడుస్తుంటారు. ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఊడవటం నేర్పించాలి. బట్టలు ఉతకటం నేర్పించాలి. సబ్బుతో ఉతకటం ఎలా, సర్ఫ్లో నానబెట్టడం ఎలాగో ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలిసి ఉండాలి. మరి ముఖ్యంగా అంట్లు తోమటం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు తోమటం నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకోవటం నేర్చుకోవాలి. ఉదయం సాయంత్రం పూజ చేయటం ఎలాగో తెలుసుకొని ఉండాలి. మరి ముఖ్యంగా పెద్దలను గౌరవిస్తూ మర్యాదపూర్వకంగా నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోవాలి. ఎట్లాంటి బాధలు ఉన్నా పైకి నవ్వుతూ కనిపించే మోముతో ఉండాలి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడగల నైపుణ్యం కలిగి ఉండాలి. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా నేర్చుకోవలసింది ఒకటి ఉంది. అదే వంట చేయటం. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు తమ వంట తాము ముఖ్యంగా తినగలగాలి. అంటే తమ వంట తమకు నచ్చాలి. కాబోయే భర్త ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మరి ఏ ఇతర పనులు చేస్తున్నా భోజనం టయానికి ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసి వస్తుంటాడు. కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా తమ వంట తాము చేసుకోగలగాలి. తను వండిన వంట ముఖ్యంగా తనకు నచ్చాలి. తనకు నచ్చితే కదా ఇతరులకు పెట్టేది. టిఫిన్లు, ఇడ్లీ తయారు చేయటం, అట్టుపిండి ఎలా తయారు చేయాలో తెలుసుకోవటం, చపాతీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోవటం, పూరీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోవటం ముఖ్యంగా రావాలి. ముఖ్యంగా అన్నం వండటం ఎలాగో తెలుసుకోవాలి. అటు సంకటి కాకుండా పలుకుగా ఉండకుండా వండటం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా పప్పు చేయటం ఎలాగో నేర్చుకోవాలి. తరువాత ఇగురు కూరలు, పప్పుచారు, సాంబారు, వేపుడు కూరలు తయారు చేయటం ఎలాగో నేర్చుకోవాలి. ఖర్చు పెట్టడం అందరికీ వస్తుంది. పొదుపు చేయటం ఎలాగో నేర్పించాలి. ఓర్పుగా సమాధానం చెప్పటం, నేర్పుగా ఇంటి పనులు చక్కదిద్దటం, సహనంగా ఉండటం మన ఆడపిల్లలకు మనం నేర్పించగలగాలి.
అప్పుడే ఆడపిల్ల పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టు. మగపిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మగపిల్లలు చదువుతో పాటు నేర్చుకోవలసిన ముఖ్య విషయాలు: ఉద్యోగం సంపాదించటం, ఏదైనా డబ్బు సంపాదించే పని చేయటం, ఆఖరికి ప్రైవేటు ఉద్యోగమైనా పర్వాలేదు. మరీ ముఖ్యంగా ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోగలిగి ఉండాలి. వీటన్నిటితో పాటు కుటుంబంతో సమయం వెచ్చించగలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కుటుంబం కోసమే అనేది మరచిపోకూడదు. సంపాదనతో పాటు ఇంటి పనులు కూడా నేర్చుకొని ఉండాలి. ఇల్లు ఊడవటం, అంట్లు కడగటం, వంట చేయటం, బట్టలు ఉతకటం పనులు వచ్చి ఉండాలి. సకాలంలో కరెంటు బిల్లు కడుతూ ఉండాలి. ఇంటి పన్నులు కడుతూ ఉండాలి. పొలాలు ఏవైనా ఉంటే ఆ పనులు చూసుకుంటూ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్సు ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. బ్యాంకు ఈఎంఐలు ఉండకూడదు. ఇంకొక చోట అప్పులు చేయకూడదు. ఇంట్లో భార్య, పిల్లలతో, తల్లిదండ్రులతో సమయం వెచ్చించగలిగి ఉండాలి. అప్పుడే మగపిల్లవాడు పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టు. ఇవన్నీ ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లవాడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు, పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి. అందరూ ఈ విషయాలను తెలుసుకొని పాటించి తమ తమ జీవితాలను హాయిగా గడపాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.